వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవెల. ఎలా ఉన్నారండి? మేమైతే అంతా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వీడియో అయితే పెడుతున్నానండి. మన ఛానల్లో లాంగ్ వీడియో వచ్చి అయితే చాలా రోజులైంది కదా. ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడైతే స్వీట్ షాప్లో దొరికే మడత కాజాలు ఉంటాయి కదండి, అవి గోధుమ పిండితో చేస్తున్నానండి, మైదా పిండి కాకుండా. అలా అయితే ఇప్పుడు మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని కొంచెం క్రిస్పీగా రావడం కోసం అయితే 1 కప్పు బియ్యం పిండి కూడా తీసుకొని అయితే పిండి అయితే కలిపాను. ఒక బేసిన్కి తీసుకొని అందులో స్వీట్ కదండి, దానికోసం యాలకుల పొడి అయితే వేశాను. యాలకుల పొడి వేసి ఇప్పుడు మొత్తం కలిపి 3 కప్పులు అయింది కదండి పిండి. 3 కప్పులకి 2 కప్పులకి తక్కువగా కొంచెం షుగర్ అయితే తీసుకున్నానండి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే 2 కప్పులు తీసుకోండి. అలా తీసుకొని ఇప్పుడు పంచదారలో అయితే వాటర్ పోసేసి పిండి కలుపుకోవడం కోసం అయితే కొంచెం నెయ్యి అయితే వేడి చేస్తున్నానండి. పిండి కలుపుకోవడం కోసం నెయ్యి వేడి చేసిన తర్వాత ఆ నెయ్యి అయితే పొడి పిండిలో వేసేసి కొంచెం మొత్తం మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత వచ్చేసి వాటర్ అయితే వేసి మన చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అలా అయితే పిండి అయితే కలిపి రెడీ చేసుకున్న తర్వాత మెత్తగా ఉండాలండి. అలా నొక్కితే చూపిస్తున్న విధంగా అయితే పిండి ఉండాలి. అలా పిండి కలిపిన పిండిని అయితే కొంతసేపు రెస్ట్ ఇచ్చేసి తడి క్లాత్ అయితే కప్పేసి కొంతసేపు నానిన తర్వాత మనం కాజాలు చేసుకోవడానికైతే మనం చేసుకోవడానికి ఎంత వీలుగా ఉంటే అంత పిండి అయితే తీసుకొని, నేను అక్కడ కొంచెం పెద్ద ముద్ద తీసుకున్నానండి. ఆ పెద్ద ముద్ద అయితే తీసుకొని చపాతీ పలచగా రుద్దుకోవాలి. అలా పలచగా రుద్దుకున్న చపాతీకి వచ్చేసి ఆయిల్ అప్లై చేయాలండి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత మొత్తం చపాతీకి స్ప్రెడ్ అయ్యేలాగా అయితే దాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి పొడిపిండి చల్లుకోవాలండి. మనం ఇందాకైతే గోధుమ పిండి కలుపుకున్నాం కదా, ఆ గోధుమ పిండినే పైన మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే, ఇది ఎందుకంటే మనం రోల్ చేస్తున్నామండి. రోల్ చేసుకున్నప్పుడు మనకు లేయర్ బై లేయర్ రావాలి కదా కాజాకి, అలా రావడం కోసం ఇలా పొడిపిండి అయితే చల్లేసి ఇప్పుడు ఈ చపాతీని రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకుంటే మనకి చపాతీ కాజాలు కట్ చేసుకున్నప్పుడు వేయించుకున్నా కూడా లేయర్ బై లేయర్ వస్తుందండి, ఇలా పొడిపిండి చల్లుకోవటం వలన. ఇలా కాకుండా చపాతీలు 4-5 చపాతీలు వేసేసి అలా కూడా చేస్తారు. ఇలా అయితే ఈజీగా ఉంటుందండి. ఇలా చపాతీ అంతా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జ్కి అయితే కొంచెం వాటర్ అప్లై చేసేసి రోల్ చేసుకుంటే అతుక్కుంటుందండి. ఇంకెక్కడ మనకు లేయర్స్ అయితే విడిపోవు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్కి అన్ని లేయర్స్ ఉండవు కదండి, ఎడ్జెస్ అయితే కొంచెం కొంచెంగా అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. అలా కట్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఎంత సైజ్ అయితే కావాలో కాజా అంత సైజ్ అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న కాజాలను అయితే పైన కొంచెం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా మనం ఎన్నైతే కాజాలు చేసుకున్నామో అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒకవైపు అయితే ఇదిగోండి నేను చేసిన కాజాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో లేయర్స్. ఇప్పుడు వచ్చేసి ఇందాక షుగర్లో వాటర్ పోసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలో అయితే షుగర్ వేసేసి ఆ వాటర్ని కూడా కరిగిపోవాలండి. షుగర్ కరిగిపోయేలోపు ఇక్కడ వచ్చేసి మనం ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ అయితే వేడవ్వకూడదు, బాగా ఏదో కొంచెం లైట్గా వేడైతే మనకు సరిపోతుంది. బాగా వేడైంది అనుకోండి వెంటనే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. 10-15% వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ మనం కట్ చేసుకున్న కాజాలను అయితే వేసుకుందాం. ఇక్కడ షుగర్ అయితే సిరప్ రెడీ అయిందండి. మనకి ఎక్కువ పాకం రావాల్సిన పని ఉండదండి. పాకం షుగర్ కరిగిన తర్వాత ఒక 5 minutes మరిగించుకుంటే సరిపోతుంది. అలా మనకు రెడీ అయిన పాకంలో కొంచెం ఒక స్పూన్ నిమ్మరసం వేస్తే మనం లాస్ట్ వరకు కూడా పాకం చిక్కబడకుండా ఉంటుంది. ఇక్కడ ఇందాక కాజాలు వేసాం కదా, ఆ కాజాలు అయితే ఫ్రై అయినవి ఇప్పుడు పాకంలో వేసానండి. మనకి మైదా పిండి అయితే కొంచెం కలర్ తక్కువ వస్తుంది, కొంచెం గోధుమ పిండి కాబట్టి కొంచెం డార్క్గా అనిపిస్తుంది, కానీ టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుందండి. కాజాలు కూడా లేయర్ బై లేయర్ బాగా వచ్చినాయి. చూడండి జ్యూసీగా ఎలా ఉన్నాయో కాజాలు. మన కాజాలు కనుక